మొత్తం సిరికీర్తి వ్లాగ్స్ మొత్తం మా అక్కనే అనుకుంటున్నారు. శ్రీకీర్తి అంటున్నారు, కీర్తి అంటున్నారు. కానీ సిరికీర్తి వ్లాగ్స్ అంటే సిరి అంటే మా అక్క, కీర్తి అంటే నేను. ఇప్పుడు బద్దకస్తురాలు బద్ధకంతోనే ఉంటుంది. ఈ రోజు తనని కొంచెం యాక్టివ్ గా దీంట్లో పార్టిసిపేట్ చేపిద్దాము అనుకుంటున్నాను. బద్దకస్తురాలు నాకు అక్క. నేను కలుపుతా అన్నా ఫ్రెండ్స్, మా అక్కనే వినకుండా కలుపుతుంది. మా అక్కకి నేను అంత ఇష్టం, అందుకే నన్ను కష్టపెట్టద్దని కలుపుతుంది. అక్క నీ పక్కనుంది ఎవరు అక్క? ఎవరో గుండాలాగున్నాడు. ఇట్లా చేస్తాను నేను, అసలు నీతో మాట్లాడతాను. ఏ బర్రవా. హాయ్ అండి, వెల్కమ్ టు సిరికీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అందరూ సిరికీర్తి వ్లాగ్స్ అంటే మొత్తం సిరికీర్తి వ్లాగ్స్ మొత్తం మా అక్కనే అనుకుంటున్నారు. శ్రీకీర్తి అంటున్నారు, కీర్తి అంటున్నారు. కానీ సిరికీర్తి వ్లాగ్స్ అంటే సిరి అంటే మా అక్క, కీర్తి అంటే నేను. నేను ఎక్కువగా స్కూల్కి వెళ్తాను కాబట్టి వీడియోస్లో అంత ఇన్వాల్వ్ కాను. ఈ రోజు నేను కాకుండా మా చెల్లి ఇంట్రొడక్షన్ చెప్పింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేస్తారు కీర్తి కీర్తి అని, కానీ నా పేరు కీర్తి కాదు, మా చెల్లి పేరు కీర్తి. ఈ రోజు మమ్మీ వాళ్ళు ఊరెళ్ళారనమాట, మేము మాత్రమే ఉన్నాము. ఏదైనా టేస్టీగా స్పైసీగా తినాలనిపిస్తుంది. ఏం చేద్దామని ఆలోచించేలోపు ఫ్రిడ్జ్ లో క్యాబేజ్ ఉంది. సో క్యాబేజ్ తో ఏం చేయొచ్చు అని ఆలోచిస్తే ఫస్ట్ క్యాబేజ్ పకోడీ అనుకున్నాము. కాకపోతే ఏదైనా ఇంకా డిఫరెంట్ గా స్పైసీగా మంచిగా చేసుకుందాం అనుకున్నాం. సో మంచూరియా మా మైండ్ లోకి వచ్చేసింది. ఇప్పుడు నేను మా చెల్లి ఇద్దరం కలిసి వెజ్ మంచూరియా ప్రిపేర్ చేస్తాము. మస్తు ఫన్నీగా ఉంటుంది వీడియో, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ గా చూడండి. మంచూరియాకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ క్యాబేజ్ అండ్ క్యారెట్ కదా. ఇవి మా తమ్ముడు గ్రేట్ చేశాడు. క్యాబేజ్ని గ్లాస్తో గ్రేట్ చేశాడు కొత్తగా. వాడు 5కి స్టార్ట్ చేశాడు, ఈవినింగ్ 6 వరకు కంప్లీట్ అయిపోయింది. 1 hour ఇదే పనిలో నిమగ్నమై ఉన్నాడు. చాలా మంచిగా గ్రేట్ చేశాడు. మన బద్దకస్తురాలు ఇప్పుడు చేస్తుంది మంచూరియా. బద్దకస్తురాలు నాకు అక్క. సారీ, బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ అనాలి. మా చెల్లిని బద్ధకస్తురాలు అనడానికి చాలానే రీజన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం గ్రేట్ చేసుకున్న క్యారెట్ని ఈ క్యాబేజ్లోకి వేసేసి తగినంత కారం యాడ్ చేశాను. ఇంకా కొంచెం సాల్ట్ కూడా. కారం సాల్ట్ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుంటాను నేను ఎప్పుడు. అందులోనే గరం మసాలా యాడ్ చేశాను. క్యాబేజ్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా, కాబట్టి మనం ఇందులో ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. దీన్ని మొత్తం మ్యాష్ చేయాలి. యాక్చువల్గా మా చెల్లితో చేపిద్దాం అనుకున్నాను, కానీ కారం కదా తనకి చేతులు మంటేస్తాయని ఇంకా నేనే దీన్ని ప్రిపేర్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఈ క్యాబేజ్ని క్యారెట్ని బాగా మిక్స్ చేయాలండి, అంటే వాటర్ బయటికి వచ్చేలాగా. మనం ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేసుకోము, జస్ట్ క్యాబేజ్ అండ్ క్యారెట్ అంతే. అండ్ ఇంకొంచెం స్పైసెస్ యాడ్ చేశాను. సో వీటిని బాగా మిక్స్ చేసి వాటర్ అంతా బయటికి వచ్చేలా కలపాలి. సో ఇక్కడ కలుపుతున్నాను. యాక్చువల్గా ఈ వ్లాగ్ స్టార్టింగ్ అప్పుడు చెప్పాను కదా మా చెల్లి చేస్తుంది అని, కానీ తనకి ఇలా కలపడం రాదు. ఇంకా కొంచెం హెల్ప్ చేయాలి కదా. నేను కలుపుతా అన్నా ఫ్రెండ్స్, మా అక్కనే వినకుండా కలుపుతుంది. మా అక్కకి నేను అంత ఇష్టం, అందుకే నన్ను కష్టపెట్టద్దని కలుపుతుంది. అబ్బా 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 కాదా? అవును. మీకు విషయం తెలుసా అండి, అందరి ఇంట్లో అక్క చెల్లెలు కొట్టుకుంటూ ఉంటారు, కానీ మా చెల్లి నేను మాత్రం ఏ విషయంలో కొట్టుకోలేదు ఇప్పటి వరకు. తను ప్రతి దాంట్లో నాకు సపోర్టివ్గా ఉంటుంది. నేను ఈ విషయం చాలా సార్లు చెప్పాను. నాకు ఒక పెద్ద సపోర్ట్ సిస్టమ్ మా చెల్లి అయితే ప్రతి దాంట్లో ఉంటుంది. ఇప్పుడు తనకి హోంవర్క్స్ ఉంటాయి కదా, సో హోంవర్క్స్ ఉన్నప్పుడు తను వీడియోలోకి పార్టిసిపేట్ చేయలేదు. కనీసం నన్నైనా వీడియోస్ తీయన్నా కూడా తను ఎగ్జామ్స్ ఉంటాయి, తను చదువుకునేది ఉంటుంది, కానీ అవన్నీ పక్కన పెట్టేసి నాకు వీడియోస్ తీస్తుంది. చాలా సపోర్టివ్ చెల్లి మా చెల్లి, బంగారు తల్లి. అక్కడ వెనుక నుంచి ముసి ముసి నవ్వులు వస్తున్నాయి. సరే మనం ప్రిపేర్ చేద్దాం. అక్క ప్లీజ్ అక్క, నేను కూడా చేస్తా. అక్క ప్లీజ్ అక్క, నేను చేస్తా అక్క. ఏమో తెలియదు అక్క, బయట అడుక్కోవడానికి వచ్చిండు. వెళ్ళిపో వెళ్ళిపో, అరే వెళ్ళిపో వెళ్ళిపో. అక్క ప్లీజ్ అక్క, సారీ అక్క 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 సారీ అక్క, వద్దు అక్క, ప్లీజ్ ప్లీజ్ అక్క. నీ పక్కన ఎవరున్నారు అసలు? నాకు కూడా అర్థం కాదు. అట్లా పెద్దవాళ్ళని అక్క నీ పక్కనుంది ఎవరు అక్క? ఎవరో గుండాలాగున్నాడు. కీర్తిని కొడుతావు, నన్ను కొడుతావు.
అండ్ వైట్ కాంబినేషన్ లాగా ఉన్నారు ఇద్దరు. రిత్విక్ మంచూరియా ఖరాబ్ అవుతుంది. ఆగు చేస్తూ ఆగు. 2 days అవుతుంది నేను ఈయనతో మాట్లాడి, ఇప్పుడు వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఇష్టం వచ్చినట్టు ఎదురు మాట్లాడతాడు తెలుసా. ఇంత చిన్న ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టు ఎదురు మాట్లాడతాడు. పెద్ద ఉన్నావా నువ్వు? పెద్దగా ఉన్నావు కదా వెళ్ళిపో. అవసరం లేదు. మంచూరియా చేస్తున్నా అని తినడానికి కోసం అట్లా. మరి కాదా? మరి ఏం చేస్తా? ప్లీజ్ ఇట్లా చేస్తా నేను. అసలు నీతో మాట్లాడతాను. ఏ బర్రవా, మరి ఇంకోసారి నన్ను తిట్టొద్దు. మరి ఎందుకు తిట్టో? పెద్ద చిన్న లేకుండా ఎదురు మాట్లాడతాడు. ఇంకోసారి తిట్టొద్దు. మన ఆడియన్స్ ముందు చెప్పు నేను ఇంకోసారి తిట్టను అని. నేను ఇంకోసారి తిట్టాను. 1 hour కూడా ఉండదు అది. ఎదురు మాట్లాడి బాగా వేషాలు వస్తూ 2 రోజులు అవుతుంది నాతో మాట్లాడి. ఈయన పక్కన అంటే నేను పడుకోద్దంట. నా పక్కన పడుకోకు నువ్వు, నాకు ఇష్టం లేదు అంటున్నాడు. అట్లా కాదు, నా పక్కన పడుకోకు నువ్వు, నాకు ఇష్టం లేవు అంటున్నాడు. నేను అందుకే ఈయన పక్కన పడుకోలేదు. నాకు నా చెల్లి ఉంది, నా చెల్లి పక్కన పడుకుంటా అని పడుకోలేదు. అసలు పెద్ద చిన్న లేకుండా అరుస్తాడు. ఇప్పుడు ఆ వీడియోలు ఇంకోసారి చేయను కదా, ఇంకోసారి చేస్తే ప్రూఫ్ ఉంది కదా. దండం పెట్టు. కాలు మొక్తావా? సరేలే, ఇంకోసారి లేదు మరి కన్నయ్య. మంచిగా చేస్తావా? రిత్విక్ మంచూరియాలో హెల్ప్ చేస్తా అని ఇప్పుడు కూర్చొని మంచిగా ఫోన్ చూస్తున్నావు. అక్కడ అబ్బా ఇప్పుడే ఇపి తింటే మరి మేము చేసే మంచూరియా ఎప్పుడు తింటావు? తింటా, నాకు చెరువు. అబ్బో, నార్మల్గా అన్నంకి అయితే కడుపు సరిపోదు కానీ వేరే దానికి జంక్ ఫుడ్కి అయితే కడుపు అయితే పెద్దగా అయిపోతుంది చెరువులాగా. ఇది హోమ్ మేడ్ ఫుడ్ అన్న ఇచ్చింది. అయితే నూడిల్స్ తినడం వల్ల మన బ్రెయిన్ పాడైపోతుంది. అయినా ఓన్లీ అన్నం తినడం వల్ల మీకు విషయం తెలుసా గైస్? పబ్లికం తింటే మనం చాలా గెలుస్తామని అనిపిస్తా అంటారు. అందుకే నేను రోజు పబ్లికం తింటా. బబుల్ గమ్ తింటే అది మంచిది కాదు, దాంట్లో కెమికల్స్ కలుపుతారు. అయినా ఏదైనా గెలుస్తాం మనం. అయినా నీకు బ్రెయిన్ ఉంటేనే కదా నీ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యేది ఇప్పి తింటే. ఇప్పుడు ఈ మిక్చర్లో 2 tablespoons ఆఫ్ మైదా, 2 tablespoons ఆఫ్ కార్న్ఫ్లోర్, 2 tablespoons ఆఫ్ బియ్యం పిండి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. నేను వాటన్నిటిని యాడ్ చేశాను మధ్యలో. ఒకవేళ మనకి హార్డ్గా అనిపిస్తే లైట్గా వాటర్ వేసుకోవచ్చు, కానీ నాకు అస్సలే హార్డ్గా లేదండి. ఇలా బాల్స్ లాగా చేసుకున్నా. యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే మంచూరియా ప్రాసెస్ సింపుల్ అనుకున్నాను. సింపులే, కాకపోతే వాటర్ స్క్వీజ్ చేయడానికి ఈ క్యాబేజ్ని క్యారెట్ని మనం మిక్స్ చేస్తాం కదా, ఇందులో కారం యాడ్ చేస్తాం కాబట్టి నా చెయ్యి చాలా మండుతుందండి ఇప్పుడే. ఇంకా మా చెల్లి పాపం తనకి అప్పచెప్పలేదు, ఇంకా తన హ్యాండ్ చాలా మండేది. అండ్ నేను తట్టుకుంటున్నాను, పాపం తను తట్టుకోలేదు కదా. సో అది చేద్దాం అనుకుంటే అది చేయనిస్తారు. ఫోన్ చూసుకుందామంటే ఫోన్ చూసుకుని, టీవీ చూసుకున్నామంటే టీవీ రిమోట్ లేదు. ఫోన్ సౌండ్ పెట్టి చూసుకుందామంటే ఫోన్ సౌండ్ వస్తుందని అంటూ ఏం చూసుకోవాలి. అంటే నువ్వు చదువుకోవా? నీకు ఓన్లీ ఫోన్ చూసుకోవడం, టీవీ చూసుకోవడం వీటి గురించి చెప్తున్నావు అని చదువుకోవా? అయిపోయి ఏమైపోయింది? మీ టీచర్ చూస్తారు ఈ వీడియో. స్కూల్లోనే కంప్లీట్ చేసుకుంటాం. అబ్బా, స్కూల్కి వెళ్ళాక ఒక్కరోజు అవుతుంది. అవును, మీరు హోంవర్క్ ఎవరు ఇస్తారు? చెప్పు. మ్యాక్సిమం ఒకవేళ నువ్వు నాతో అయినా రిత్విక్తో అయినా ఏదైనా ఏంట్రా చెప్పు. ఏదైనా ఇప్పుడు రిత్విక్తో నూడిల్స్ చేపించినావు, నాతో ఇప్పుడు మంచిగా చేపిస్తున్నావు, ఇట్లా చేపిస్తున్నాను అట్లా వీడియోలో చెప్తావు. కానీ మ్యాక్సిమం పనులు నువ్వే చేస్తావు అన్ని. ఎందుకు రన్ అవుతున్నావు? బంగారు తల్లి అదంతా మంచిగా చేస్తుంటే వంకలు పెడుతున్నావు. మొత్తం నువ్వేం చేసినావు? జస్ట్ అవి గ్రేట్ చేసినావు అంతే. కానీ మాక్సిమం నా చెల్లి. ఎందుకురా కమల్ హాసన్? ఎందుకు నేనేం చేసిండ్రా?
మొత్తం అదే పిసుకడం ఆ కారం కలుపుడు అన్ని నువ్వే చేసినావు. ఇంకా క్యాబేజ్ క్యారెట్ చీరడం అన్న చేసిండు. నా చెల్లి అవి చేస్తుందిరా మంచూరియన్ బాల్స్. నువ్వు చేయలేదా తొక్క? నీకు పెద్ద చిన్న లేదు, అందుకే నేను నీతో మాట్లాడలేదు. ఒక సైడ్ మంచూరియా బాల్స్ ప్రిపేర్ అవుతుంటే ఇంకో సైడ్ ఆయిల్ హీట్ చేస్తున్నాను. మీడియం హీట్లో ఉంటే చాలు ఆయిల్. నువ్వు యూట్యూబ్ కాలుతుంది. ఓవర్ యాక్షన్ చేస్తే లిట్టు మొహం మీద పడుతుంది ఆయిల్. అరే అవన్నీ ఆల్రెడీ ఫస్ట్ టైం కనబడకుండా ఉన్నావు, ఇప్పుడు మొహం మీద ఇలా పడ్డానికి అసలుకి కనబడకుండా పోతావు. ఆయిల్ మోడరేట్గా హీట్ అయిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న మంచూరియా బాల్స్ ఒకదానికొకటి అందులో వేసేస్తున్నానండి. ఫ్లేమ్ మీడియంలో ఉంచాలి. తొందరగా ఫ్రై అవ్వాలని చెప్పేసి హైలో పెట్టద్దు. హైలో పెడితే గోల్డెన్ కలర్ ఈజీగా వచ్చేస్తాయి, కాకపోతే లోపలంతా ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది, అలా తింటే బాగుండదు. సో లోపల కూడా ప్రాపర్గా ఉడకాలంటే మనం మీడియంలో పెట్టాలన్నమాట ఫ్లేమ్, అప్పుడు మంచిగా వేగుతాయి. యాక్చువల్గా వీటిని చేసి గిన్నెలో వేస్తే తాపకుక్కలు వచ్చేసి పట్టుకొని తినడమే అయిపోయింది. ఇంకా మంచూరియా ప్రాసెస్ ఫుల్గా కంప్లీట్ అవ్వకముందే చాలా ఇష్టంగా వీటిని తిన్నారు. రియల్లీ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా మంచూరియా, బట్ ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉన్నాను. వీళ్ళు ఇవే ఇంత ఇష్టంగా తింటున్నారంటే ఇంకా నేను వీళ్ళని ఆపేశాను, వీటికి కాపలా ఉన్నాను. ఇప్పుడే అన్నీ తినేస్తే మళ్ళీ మంచూరియా ఏం తింటారు, కంప్లీట్ అయిపోయిన తర్వాత తిందురు అని చెప్పేసి దాపెడుతున్నాను. మంచిగా ఆడుతూ పాడుతూ ముచ్చట్లు పెట్టుకుంటూ ప్రిపేర్ చేసుకుంటున్నామండి. యాక్చువల్గా నేను ఈ మంచూరియా ప్రాసెస్ చాలా సింపుల్ అనుకున్నాను, కాకపోతే ఫ్రై అయ్యే వరకు చాలా టైం పట్టేసింది. అక్కడే నిల్చొని మాడిపోకుండా చూసుకుంటూ జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ తీసేసుకోవాలి ఆయిల్లో నుంచి బయటికి. మా చెల్లి నార్మల్గా తింటుంది. టేస్ట్ ఎలా ఉన్నాను? పర్ఫార్మెన్సా? ఏం ఆడుకుంటున్నాం రా నిన్ను? కానీ అబ్బాయిలు అమ్మాయిలు తేడా లేదు బ్రో, అందరు పని చేయాలి. కటింగ్ ప్రాసెస్ మా తమ్ముడికి చేపిస్తున్నామని చెప్పేసి వాడు ఫీల్ అవుతున్నాడు, మొత్తం నాతో చేపిస్తూ మీరు నన్ను ఆడుకుంటున్నారని. అబ్బాయితో చేయించేదని రూల్ ఉందా? ఇలా హెల్ప్ చేస్తేనే కదా వాడికి కూడా రెస్పాన్సిబిలిటీస్ తెలుస్తాయి. కుకింగ్ ఎంత కష్టమో వాడికి తెలుస్తుంది కదా. మమ్మీ వాళ్ళకి టేస్ట్ చేపిద్దామని కొన్ని దాచిపెడుతున్నాను. యాక్చువల్గా వీటిని మా మమ్మీ వాళ్ళ కోసమని దాచిపెట్టాను, కానీ మా చెల్లి మా తమ్ముడు పొట్టలోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఆయిల్ అంతా బయటికి తీసేసి అందులో కొంచెం ఆయిల్ ఉంచి పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, కొన్ని చిల్లీ ఫ్లేక్ అండ్ కొంచెం ఆరిగానో వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే సాసెస్ యాడ్ చేస్తున్నాను, సోయా సాస్, వెనిగర్, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్. ఇంకా ముందే నేను కార్న్ఫ్లోర్ వాటర్ని మిక్స్ చేసి పెట్టానన్నమాట. ఇది కొంచెం గ్రేవీగా బాగుంటుందని చెప్పేసి ఇలా ట్రై చేస్తున్నాను. మీకు నార్మల్గా డ్రైగా తినడం ఇష్టం అంటే కార్న్ఫ్లోర్ వాటర్ స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఇందులోని కొద్దిగా టమాటో కెచప్ వేసేసాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మంచూరియన్ బాల్స్ అన్నీ ఇందులో యాడ్ చేసి రోస్ట్ చేయడమే. ఒక 2 minutes రోస్ట్ చేస్తే చాలు, సాసెస్ అంతా మంచూరియాకి పట్టే వరకు. తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. సింపుల్ అని అయితే చెప్పలేనండి, ఎందుకంటే మాకైతే చాలా టైం పట్టేసింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మేము ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసాము, సో అందుకే మాకు ఎక్కువ టైం పట్టేసింది. ఇంకా మా తమ్ముడే వెజీస్ కట్ చేసి ఇచ్చి కొంచెం హెల్ప్ చేశాడు అనుకోండి. చాలా ఎమ్మీగా అయితే కుదిరాయి, సూపర్ టేస్టీగా ఉన్నాయి. చాలా అంటే చాలా టైం పట్టేసిందండి మాకు ప్రిపేర్ చేయడానికి. మేము 5 o'clockకి ప్రిపేర్ చేసాము, ఇప్పుడు ఆల్మోస్ట్ 8 అవుతుంది. అంతసేపు కటింగ్ ప్రాసెస్ అయిపోయింది, మా తమ్ముడే కట్ చేశాడు. అయినా కూడా మాకు చాలా టైం పట్టింది. ఇవి ఫ్రై అవ్వడానికి ఇంకా ఎక్కువ టైం పట్టేసింది. చూస్తుంటే నేను నోరు ఊడిపోతుంది, అంత బాగుంది అసలు. టేస్ట్ చేద్దాం. అక్కడ మా తమ్ముడు మొత్తం మీరే తింటున్నారు అంటున్నా, వాడికి కూడా ఇస్తాంలేండి, వాడు కట్ చేశాడు కదా. చాలా బాగుంది, సూపర్ అంటే సూపర్ ఉంది. యాక్చువల్గా బయటకి ఎప్పుడైనా వెళ్తే నేను నూడిల్స్ తినడానికి ప్రిఫర్ చేస్తాను, మంచూరియా నచ్చదు. బట్ మంచూరియా అయితే చాలా బాగుందండి, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇక్కడి వరకు మా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిరికీర్తి వ్లాగ్స్. బాయ్. హాయ్ అండి.